అందుకే ముఖ్యంగా మనం ఇక్కడ లక్కడీ కాపుల్లో ఫేమస్ అయినటువంటి షాక్ హౌస్కి వచ్చినాం. అసలు ఇక్కడ వంటలు ఎట్లా చేస్తున్నారు అంటే ప్రతిరోజు దాదాపు గ్యాస్ పొయ్యిల మీదనే చేస్తారు సిలిండర్. కానీ ఇప్పుడు సిలిండర్ల కొరత చాలా ఏర్పడ్డది. ఓవైపు కేంద్రం ఏమో మనం చూసుకోవచ్చు, అంతా షాక్ హౌస్ హోటల్ చాలా ఫేమస్ హోటల్, ఇది మామూలు హోటల్ కాదు, లక్కడీ కపుల్లో ఉంటుంది, మెట్రో పక్కనే ఉంటుంది. ఇక ఇదంతా వంట సెక్షన్కు సంబంధించి వీళ్ళంతా వంట సెక్షన్. ఇక ఇది వంట సెక్షన్. ఇది అసలు దేని మీద వండుతుర్రో చూద్దామని వచ్చినాం మనం వాస్తవంగా. ఒకసారి చూడండి, ఇట్రా ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక కట్టెల పొయ్యి, ఇవన్నీ కొత్త పిల్లలు నిన్న మొన్న తెచ్చినట్టున్నారు. వాస్తవంగా సిలిండర్ల మీదనే వేస్తారు ఇది. ఈ పిల్లలు నిన్న మొన్న తెచ్చినట్టు. ఇక కట్టెల పొయ్యి, వేడి వాటర్ పెట్టిండ్రు. అసలు మొత్తుకుంటున్నారు. కొన్ని హోటల్స్ అయితే కట్టెలు దొరక కూడా వాళ్ళు మానేసిన పరిస్థితి ఉంది. ఇగో ఇది కూడా కట్టెల పొయ్యి. ఒకసారి ఇట్రా ముందుకెళ్ళి. హైదరాబాద్లో ప్రతి హోటల్ పరిస్థితి ఇట్లే అయిపోయింది. హైదరాబాదే కాదు, దాదాపు పట్టణాలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. మీరు విజువల్లో చూడండి, కట్టెల స్టాక్ ఉంది ఇక్కడ. కట్టెల స్టాక్ ఇవి ఏంది నిన్న మొన్నే తెచ్చినట్టు. ఇవి వెళ్దాం, ముందుకు వెళ్దాం. నిన్న మొన్నదే తెచ్చినట్టున్నారు. ఒకసారి చూద్దాం. ఇంకా ఇదిగో కట్టెలు దేశవ్యాప్తంగా మామూలుగా ఇబ్బందులు పడతలేరు. ఇక ఇది కూడా ఇక్కడ కట్టెల పొయ్యి, బొగ్గులు. ఏంది తెలుగు వస్తుందా? కాదు, రోజు కట్టెల పొయ్యిలు ఈ కొత్తగా పెట్టినరా ఇప్పుడు ఏమన్నా? గ్యాస్ బంద్ అయినందుకు ఇది పెట్టి. ఎన్ని పెట్టారు కట్టెల పొయ్యిలు? బాగానే పెట్టి. గ్యాస్ దొరకలేదా? గ్యాస్ దొరకలేదు. ఏమంటారు మీ మేనేజర్, ఏమంటారు హోటల్? ఓకే, మొత్తం అన్ని కట్టెల పొయ్యిలే. అక్కడ విజువల్ పెట్టి ఇక్కడ అది వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు. రైట్ వంశీ, విజువల్స్ పెట్టి ఇక్కడ కొత్త పొయ్యిలు ఇవి. నిన్న మొన్న పెట్టినట్లే ఉన్నారు. ఇక నిన్న మొన్ననే వాళ్ళకి చూడు. ఈ పొయ్యి ఇది నిన్న మొన్న ఇక ఇవన్నీ ఇదైతే నిన్ననో మొన్న పెట్టిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం వాళ్ళతోటి కూడా. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఇదిగో ఇది నిన్ననో మొన్ననో పెట్టిర్రు అంతే.